యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఈ కేటగిరీస్ కింద పేర్లని అనౌన్స్ చేయడం జరుగుతుంది. థర్డ్ విన్నర్ ఈజ్ మిస్సెస్ సరోజా. సెకండ్ విన్నర్ ఈజ్ మిస్సెస్ అనసూయ. ఇంకా సేపట్లో సర్టిఫికేట్ తీసుకోబోయే విజేత పేరును అనౌన్స్. ఫస్ట్ విన్నర్ ఈజ్ మిస్సెస్ పారిజాతం. పారిజాతం అంటాడేమిటి? ఈశ్వరి పేరు. అమ్మమ్మ, ఈశ్వరి పేరు చెప్పకూడదు కదా. అవును కదా. రే, మీ అమ్మ గెలిచేసిందిరా, సర్టిఫికేట్ వచ్చేసింది. ఇలా జరిగిందేంటి? ఈశ్వరి వంట బాగా రాకూడదు అనుకున్నాను. ఇక కోమల్ నన్ను అపార్థం చేసుకుంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ వంటల పోటీలో విజేత అయిన పారిజాతం గారిని స్టేజ్ పైకి రావాలని ఆహ్వానిస్తున్నాం. నమస్తే. నువ్వు సర్టిఫికెట్ ఎలా తీసుకుంటావో నేను చూస్తానే. నమస్తే. నమస్తే. అదేంటే కామాక్షి, ఏడుస్తున్నావెందుకే? వంట చేసింది నా మనవరాలే కదా. అమ్మమ్మ, అవి ఆనంద బాష్పాలు ఇక్కడి దాకా వినిపించాయి కదా, అందరి చప్పట్లు చప్పుళ్ళు. అందుకే నిఖిల్ గారి చేతుల మీదుగా యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వారు అందించే సర్టిఫికెట్ అందుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అవార్డు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్. ఆపండి. ఏమైందండి? ఫస్ట్ ప్రైజ్ పారిజాతం స్టాల్ దగ్గర వంట వండిన వాళ్లకే ఇవ్వాలి. నేను కాదన్ను, కానీ మీరెందుకు? ఆవిడకి సర్టిఫికెట్ తో పాటు అవార్డు కూడా ఇస్తున్నారు. గెలిచింది ఈమె కదండి. వంట వండిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారా, లేకపోతే పక్క నుండి గ్యాస్ మంట పెంచిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారా? ఆబ్వియస్లీ వంట వండిన వారికే ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నీ అనసూయ ఏం చేస్తుందో ఏంటో, నా మీద అసూయతోనే ఇదేదో ఫిట్టింగ్ పెట్టబోతుంది. కంటెస్ట్ చేసింది పారిజాతం, పారిజాతమే వంట వండింది, అందుకే ఈ అవార్డు తనకి. ఆపమ్మా యాంకర్ అమ్మా, నువ్వు లొడలొడ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సర్టిఫికెట్స్ ఇచ్చేసుకుంటూ పోతారు. కానీ ఇక్కడ నిజంగా నిజాయితీగా వండిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వలేదే అని ఇక్కడున్న రిపోర్టర్ అన్నలు, పేపర్ల తమ్ముళ్ళు వార్తల్లో గనక చూపించారే అనుకోండి, అప్పుడేం చేస్తారంట? వాట్స్ గోయింగ్ ఆన్? చూడండి, మీరేం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా సూటిగా చెప్పండి. నేను చెప్పడం కాదు బాబు, వీడియోనే చూపిస్తాను. అరే పండు, ఇలారా. ఫోటోలు వీడియోలు ఎంత క్లారిటీగా ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాను. చూడండి. చూశారు కదా, వంట వండింది వేరే అమ్మాయి. మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఆ అమ్మాయికి. Who's she? Please come on to the stage. మా అక్క సార్.
తనే ఈ వంట వండింది. లెట్ హర్ కమ్ టు ద స్టేజ్. అక్క స్టేజ్ మీదకి రా అక్క. నువ్వే గెలిచావు అక్క. అక్క ఎక్కడున్నావు? అయిపోయింది. సర్టిఫికేట్ కనుక ఈశ్వరి వచ్చి తీసుకుంటే ఆ పారిజాతం ఖచ్చితంగా మనకి హ్యాండ్ ఇస్తుంది. ఆ అనసూయ ఎప్పుడు ఇదంతా రికార్డ్ చేసిందో ఏం పాడో. ఇప్పుడు ఈ సంబంధం కూడా అటకెక్కినట్టేనా? ఈశ్వరి ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ఇట్స్ ఓకే, ఫోర్స్ చేయకండి. పారిజాతం గారు వంట చేయకుండానే సర్టిఫికేట్ తీసుకోవాలనుకోవటం దురుద్దేశం. ఒక రకంగా మోసం చేసిందనే చెప్పాలి. రెండో స్థానంలో వచ్చిన అనసూయ గారే మొదటి స్థానానికి వస్తారు కాబట్టి ఈ సర్టిఫికేట్ అవార్డు తనకే ఇస్తున్నాము. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ఈ కాంపిటీషన్కు ఎంతమంది అటెండ్ అయ్యి విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ థ్యాంక్స్. రుద్ర వెతుకుతున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. అక్కడ పరువు తీసి ఇక్కడికి వచ్చి నిల్చున్నావా? నేనేం చేశానండి? ఏం చేసావా? ఆ పండుగడి వీడియో తీస్తుంటే నీ కళ్ళు కనపడలేదా? నువ్వే ఆ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే మమ్మల్ని నమ్మించడం ఎందుకు? మేము చెప్పినట్టు తల ఊపడం ఎందుకు? ఇప్పుడేమైందని? ఈశ్వరి అయితే సర్టిఫికెట్ తీసుకోలేదు కదా. నన్ను తీసుకొనివ్వలేదు కదా. అందరి ముందు నా పరువు తీసేశారు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా పారిజాతం. ఆ అబ్బాయి వీడియో తీస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా ఏంటి? ఏంటి నోరు లెగుస్తుంది? నువ్వు మా నోళ్లు కుట్టేశావు. మరి నా మనవరాలను అడ్డం పెట్టుకుని సర్టిఫికెట్ కొట్టేయాలని ప్లాన్ చేసావు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండకుండా మమ్మల్ని తప్పు పడతావెందుకు? అలా అనకండమ్మమ్మా, మళ్ళీ ఇవిడ సంబంధం క్యాన్సిల్ చేయగలదు. సంబంధమా తోటకూర? నా పరువంతా తీసేశాక ఇక వీధిలో నేను తలెత్తుకోగలనా? ఇంత చేసిన అమ్మాయిని నా ఇంటి కోడలుగా తీసుకొస్తే నా మొహాన ఊస్తారు. అయినా దీనెవరు పెళ్లి చేసుకుంటారు? పరువు తీసిన పిల్లను నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే ఇంకాపే. ఏంటి కామాక్షి నువ్వు కూడా? ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కోసం ఈశ్వరి ఈ పోటీలకు రాలేదు. కేవలం నేను చెప్పానని నా కోసం ఇక్కడికొచ్చి వంట చేసింది. పోటీలో మీరు నిలుస్తారో గెలుస్తారో ఇవేవి తనకి తెలీదు. నేను చెప్పానని అన్నింటికీ తల ఊపింది. ఆడపిల్ల ఇష్టాలను కనుక్కోకుండా మీలాంటి గొప్పింటికి పంపిస్తే సుఖపడుతుంది అనుకున్నాను. కానీ అది పొరపాటని నాకిప్పుడు అర్థమైంది. ఈశ్వరి, బాధపడకు. అబ్బో, తల్లి కూతుళ్ళ ప్రేమ చూడలేకపోతున్నా. పద.
బాబు ఆటో ఆపు. దిగండి దిగండి. అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేమిటి? దిగమంటున్నాను. మరి ఇక్కడెందుకు ఆగినట్టు? సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకు అలా చూస్తున్నారు? నేనేమైనా వింత కోరిక కోరేనా? జస్ట్ ఐస్ క్రీమ్ తిందామనే. ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలో అడిగి మరీ తీసుకోండి. మనం ఉన్న మూడేంటి? ఇప్పుడు ఐస్ క్రీమ్ తో సెలబ్రేట్ చేయడం ఏంటమ్మా? నాకేం అర్థం కావట్లేదు. పిన్ని, నాన్నమ్మ చెప్పింది నాకు కూడా నచ్చింది. హాయిగా ఐస్ క్రీమ్ తిందాం. అత్తయ్య, ఆ పారిజాతం చేసిన పనికి కోపం వస్తుంటే మీరేమో ఇక్కడ ఆటో ఆపి ఐస్ క్రీమ్ తినాలంటున్నారు. మీకెలా తినాలనిపిస్తుంది? ఒరే వంశీ, ఐస్ క్రీమ్ నెల తింటారా? ఐస్ క్రీమ్ ని ఇలా తీసుకొని నాలుకని ఇలా చాచి అని జుర్రుకోవాలి. నీ కొడుకు వైపు కూడా అలా కళ్ళురిమి చూస్తావేంటే? నిజానికి మంచి జరిగిందన్న సంతోషంతోనే మీ అందరికీ నా తరపున ఐస్ క్రీం తినిపించాలని ఇక్కడ ఆపాను. అర్థమైందా? ఇప్పుడు మంచి ఎవరికి జరిగిందని? ఇంకెవరికి? నా మనవరాలికి. ఆ ఉడతలు పట్టే మొహంవాడు తప్పిపోయాడన్న ఆనందంతో నేనుంటే మీరేమో కొంపలు కాలిపోయినట్టు అలా వెర్రి మొహాలేసుకుని దక్షిణానికొకళ్ళు ఉత్తరానికొకళ్ళు మొహం పెట్టి ఇంటికి పైన కట్టారు. నానమ్మ అన్నది కరెక్టే. ఈశ్వరక్క వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇదిగో అబ్బాయి, ఆ మ్యాంగో ఫ్లేవర్ ఇటివ్వు. ఇదిగో కోమలి, నీకు మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, తీసుకో. ఆ వెనిలా ఐస్ క్రీమ్ ఇవ్వబ్బాయి. ఏ సుందరి, వెనిలా ఐస్ క్రీమ్ అంటే పెదాలు తడిపేసుకుంటావు కదా, ఇదిగో తీసుకో. రే వంశీ, బటర్ స్కాచ్ నీకు ఇష్టం కదా, తీసుకో. ఈశ్వరి, నువ్వు ఏ ఫ్లేవర్ అయినా అడ్జస్ట్ అవుతావు కదా, ఇందా పట్టుకో. తినమని చెప్పాలా? కానివ్వండి. తినిపించడానికి ఇదేమీ అన్నం కాదు. ఇంకో రెండివ్వు బాబు. ఇంకోటెవరికి నానమ్మా? ఇంకెవరికి? ఆటోవాడికి కూడా ఇచ్చే, దిష్టి పెట్టేయగలడు. కామాక్షి, తీసుకో. నాకేం వద్దత్తయ్యా. తినక్క, పారిజాతం మీద అరచేసావు కదా, కాస్త కూల్ అవుతావు. తిను. అవునే, దాన్ని చెడుగుడాడేశావు. అది ఇంకో 2 మాటలు మాట్లాడుంటే కామాక్షి దాన్ని 2 దెబ్బలు కొట్టి వచ్చేసేది. నువ్వు గెలిచినందుకే ఈ పార్టీ. రుద్రా, నీ ఆలోచన ఎక్కడున్నట్లేదు? ఏంటి సంగతి? నేను అనుకున్న ఒక అమ్మాయి కాంపిటీషన్కి రాలేదు. ఇంట్రెస్టింగ్. బట్ అంతకన్నా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పనా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి రాకపోయినా ఒక ఎక్స్ట్రాడినరీ అమ్మాయి మాత్రం వచ్చింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే, ప్లాన్ చేసుకొని వెళ్ళిన పెళ్లి చూపుల్లో అన్ప్లానుడ్గా కలిసిందే ఆ అమ్మాయి ఈశ్వరి. ఓ, ఆ మిరపకాయ కాంపిటీషన్లో ఎవరికో అసిస్టెంట్గా వచ్చిందిగా. అయినా ఎక్స్ట్రా పీస్గా వచ్చిన అమ్మాయిని ఎక్స్ట్రాడినరీ అమ్మాయి అంటావేంటి? ఏం జరిగిందో చెప్తే నీ మాట కొట్టిపారేసి నా మాటకి కట్టుబడతావు. ఏం జరిగింది? మన కాంపిటీషన్లో ఫస్ట్ రావాల్సింది, సర్టిఫికేట్ కొట్టాల్సింది ఆ అమ్మాయి. వాట్ ఆర్ యూ టాకింగ్? అసలేమైందో తెలుసా? ఆపండి. వంట వండింది వేరే అమ్మాయి. మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఆ అమ్మాయికి. తన చేతిలో ఏదో మహిముంది, తన వండే విధానంలో ఏదో స్పెషల్ ఉంది. ఆమె వంటలో స్పెషాలిటీ ఉందో లేదో తెలియదు, కానీ నీ మాటల్లో మాత్రం ఎగ్జాజరేషన్ బాగా ఉంది.
నువ్వు కానీ రుచి చూసుంటే ఆమె గురించి ఆమె వంట గురించి నీ మైండ్ సెట్టే మారిపోయి ఉండేది. చూడు, మనం ప్రతి డిష్ని డెకరేట్ చేయడానికి వెజిటబుల్స్తో పువ్వులు పక్షులు తయారు చేసి పెడతాం. దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్. ఆ అమ్మాయి కూడా అంతే. ఆ ఫేక్ ఫ్లవర్స్ లాగా తనొక ఫేక్ చెఫ్. అలా తీసి పారేసావేంటి రుద్రా? చార్మి శ్రీకాంత్ల ఎంగేజ్మెంట్లో చూశాను కదా, అద్భుతంగా వాసనలు వస్తున్నాయని వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో ప్లేస్లో తను నిలబడి తానే వండుతున్నట్టు బిల్డప్ ఇస్తూ కనపడింది. అది కావాలని చేసిందో కోయిన్సిడెన్స్తో చేసిందో నాకు తెలియదు, కానీ వంట మాత్రం కేక పెట్టేలా చేసింది. స్టాప్ ఇట్ నిఖిల్. ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. ఆశలు తక్కువ, అతిశయాలు ఎక్కువ. ఓకే రుద్ర, నాకు కూడా నీ గురించి బాగా తెలుసు. ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తే గానీ టేస్ట్ ఒప్పుకోవు. ఆ అమ్మాయి చేతిలో ఉన్న టాలెంట్, ఆమె వంటలో ఉన్న మ్యాజిక్ ఏంటో నీకు ప్రూవ్ చేసి చూపిస్తా. గుడ్ నైట్ రుద్ర. నానా, అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఏంటి లక్కమాంబ, మీరు వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు. నీ మనవరాలు వంటల పోటీలో ఆ పారిజాతాన్ని గెలిపించేసిందన్న ఆనందంతో ఊరేగింపు చేసుకుంటూ వస్తారేమో అనుకున్నాను. ఎందుకు నాన్నగారు వెటకారంగా మాట్లాడతారు? అక్కడ ఏం జరిగిందో వంశీ ఫోన్ చేసి చెప్పాడు కదా. చెప్పాడ్రా, ఇక చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్టు మొహాలు వేలాడి తీసుకున్న వీళ్లను చూస్తే నా మనసులో ఉన్నది చెప్పేయాలనిపించింది. ఏం చెప్పాలనుకున్నారు? నీ మనవరాలు బాగా వంట చేసి 10 మంది కడుపులు నింపగలదేమో కానీ తన తలరాతని మాత్రం సరి చేసుకోలేదు. నాన్న, మీరు అలా మాట్లాడితే అందరికీ బాధేస్తుంది. నిజం నిష్ఠూరంగానే ఉంటుందిరా. పోటీలకు వెళ్లే ముందు నేను రెడీ అయ్యాను తాతయ్య, నన్ను మీరు ఆశీర్వదించాలి అనేసి నా కాళ్ళ మీద పడ్డానికి వచ్చిందే. నేను గనక నిజంగా ఆశీర్వదించుంటే మా తాతయ్య మనసులో ఏమనుకున్నాడో ఏమో, నేను గెలవలేదు, నేను వంట బాగా చేసినా సర్టిఫికేట్ రాలేదని నింద నా మీద వేసేది. నాకు తెలుసురా, కొంతమంది గతమే కాదు భవిష్యత్తు కూడా అలాగే ఏడుస్తుంది. ఇక మీరు ఆపుతారా? అక్కడికి మీరు రాలేదు, ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. ఆ పోటీలు జరిగే దగ్గరికి వచ్చుంటే ఈశ్వరి ఎంత కష్టపడిందో, తన వంట రుచి చూసిన వాళ్ళు ఎంత బాగా మెచ్చుకున్నారో మీకు తెలిసేది. మోసం చెయ్యాలనుకున్న పారిజాతం ఓడిపోయిందండి, నా మనవరాలు మాత్రం గెలిచిందండి. ఎప్పటికైనా మంచి గెలుస్తుందండి. కానీ ఇలా ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు ఈశ్వరిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. వాళ్ళు వీళ్ళు మెచ్చుకోవడం కాదు, మనం మాటిచ్చినట్టుగా ఆ పారిజాతాన్ని గెలిపించుంటే ఈ పెళ్ళి అయిపోయింది. మీ మనసులో ఏమనుకున్నారో ఏమో, అందుకే అందరూ మెచ్చుకున్నా ఆ పారిజాతానికి ఫలితం దక్కలేదు. చూశారా, అటు తిరిగి ఇటు తిరిగి నన్నే అంటున్నారు. బయట నుంచి వచ్చారు కదా నాన్నగారు, ఎందుకు గొడవ? అవును నాన్నగారు, మీరు లోపలికి వెళ్ళండి. ఇంట్లో వాళ్ళ నోర్లు మూయించగలరేమో, వీధిలో వాళ్ళ నోర్లు మూయించగలరా? అన్నానంటే అనేసానంటారే గాని మనం అనుకోకపోతే
జనాలు నానా రకాలుగా అనుకునేదాకా మీలో చలనం రాదక్కా. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు సుందరి? స్వర్గస్థురాలైన అన్నపూర్ణక్క కూతురు రాజేశ్వరీదేవి టాపిక్ తప్ప ఈ ఇంట్లో కొత్త విశేషాలు ఏముంటాయి? సుందరి దెప్పి పడవటానికి రెడీ అవుతున్నావు, అర్థమవుతుందా? నిజం నిష్ఠూరంగా ఉంటుంది కాబట్టి మీ అందరి కంటికి నేను అలా కనిపిస్తాను. ఏమ్మా, మా నాన్నన్న మాటలకే ఈశ్వరి మనసు నొచ్చుకుంది. మళ్ళీ నువ్వేదైనా అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నేనేదో కక్ష కట్టినట్టు మాట్లాడతారేంటి మావయ్య? ఈశ్వరికి తాళి కట్టించాలని మీరు మీ ఆవిడ గారు చేసిన నిర్వాకం గురించి చెప్తున్నాను.